దిష్టి తగలకుండా కడుతున్నాము అంటారు. ఈ మధ్య అబ్బాయిలు కూడా కడతారు. ఇంకా నల్ల దారాలకి ఇంకా రింగులు వేయడం రకరకాలు కూడా అలవాటు. ఏంటంటే దిష్టి తగలకుండా అంటారు. దిష్టి ఎట్లా అనగానే సార్ వాళ్ళ పాపిష్టి దిష్టి సార్, వాళ్ళ దిష్టి ఆమె ఎట్లా చూస్తే ఈమె ఇట్లా చూస్తే మీరు యాడ్స్ కూడా చూస్తారు కదా, దిష్టి మోచక యంత్రం అనగానే కళ్ళ నుంచి ఇట్లా రేస్ వేస్తాడు, అవి పోయి ఆడ పడతాయి. అంటే ఆ పక్కిందా వచ్చిందమ్మా పాపిష్ట చూపు చూసి దాని చూపు చూస్తే ఇట్లా చూసిన అమ్మ నా బిడ్డ నా కొడుకు నిన్నదాకా ఎంత బాగుండని అమ్మ స్కూల్ పోయి బాగా చదువుకుంటుండే, ఆ చూపు పడ్డది, తిండి లేదు ఏమి లేదు, కడుపు నొప్పి ఆ నొప్పి అబ్బా ఎన్ని ఏమైతే చూపు పడితే. ఇక ఆయన వచ్చి చెప్తాడు నరుడు దృష్టికి నాపురాలు కూడా కరిగిపోతాయి. ఇది మన సినిమా డైలాగా, కంటి చూపుతో చంపేస్తా అంటాడు కదా సినిమా. అవునా? ఎట్లా చంపుతారు అనగానే చూడు నా కంటి పవర్ ఏమో నీకు అర్థం కావట్లేదు, నా కంటి పవర్ చూస్తావా, ఎట్లుంటా సార్ మీ కంటి పవర్ అంటే చూడు అంటాడు అన్న. ఇక ఆయన ఏం చేస్తాడు, ఇట్లా పెట్టి ఇట్లా చూసుకుంటా చూడండి నా కంటి పవర్. సో నా కంటి పవర్ తో ఈ విధంగా స్పూన్ వంగిపోయింది చూసారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్. ఆ మధ్య పట్టాలిగా మా పుస్తకం రాశాడు అతీంద్రియ శక్తులు అని, క్లైర్వాన్స్ పేరుతో ఇట్లా చూడంగానే స్పూన్లో ఉంచుతాడు. దీన్ని జేమ్స్ రండి అని ఒక అమెరికన్ రేషనలిస్ట్, ఆయన పోయి డైరెక్ట్ ఆయన లైవ్లో చేసి చూపెట్టిండి ఎట్లా అవుతుంది బాబు ఏంది అని. ఎలా అవుతుంది, కంటి సూప్ తోటి స్పూన్ వంగుతుందా అంటే ఏదో చేస్తున్నాడు కదా అర్థం. కంటి సూప్ అంటే ఏంది అర్థం మిత్రమా? నేను ఏదైనా చూస్తున్నా అంటే నా కంట్ల నుంచి ఏమన్నా బయటకు వస్తా. మనం చదువుకోలేదా కంటి పని విధానం? పిల్లలకు సైన్స్ కూడా చెప్పొచ్చు. కంటి పని విధానం చదువుకోలేదా మీరు? నువ్వు చూస్తున్నట్టు చీకట్లో కనపడుతుందా? కనపడలేదు. మరి ఏమైంది? నువ్వు చీకట్లో ఎందుకు చూడలేవు? చూడాలంటే లైట్ ఉండాలి. ఆ లైట్ సోర్స్ ఏదో ఒకటి ఉండాలి, సూర్యుడా చంద్రుడా లేకపోతే లైటా ఏదో ఒకటి ఉండాలి. అక్కడి నుంచి కాంతి కిరణాలు లైట్ రేస్ ప్రవహించి అవి నీ ఎదురుగా ఉండే వస్తువు మీద కానీ ఆబ్జెక్ట్ మీద కానీ మనుషుల మీద కానీ పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయితే అవి రిఫ్లెక్ట్ అయ్యి కాంతి కిరణం బయటపడి అది రిఫ్లెక్ట్ అయ్యి నీ కంట్లోకి వచ్చి ఇక్కడ ఉండే ప్యూపిల్ గుండా వెళ్ళి రెటీనా మీద పడుతుంది. అంతేనా? ముందు పడేదైతే కాంతి కిరణం రెటీనాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన తర్వాత బ్రెయిన్ చేరాలి. సో ముందు కంట్లో నుంచి అంటే బయట నుంచి లైట్ రే కంట్లోకి వస్తుందా? కంట్లో ఇట్లా చూస్తే కంటి నుంచి ఏమన్నా వస్తుందా? కోపం వచ్చినప్పుడు ఇట్లా కళ్ళ చేస్తే నీ కళ్ళు వస్తే నాకేమవుతుంది? ఏమన్నా అవుతుందా? నీకు బీపీ రేజ్ అవుతుంది, నాకేమవుతుంది నువ్వు ఎర్ర చేస్తే? కంటి చూస్తా సాత్తు నాట సంపుదావా? సంబరభాయ్ ఎట్లా చంపుతావు? చూసి పెడతా చూస్తా సంపు. కంటి సూప్ అంటే లోపల నుంచి ఏమన్నా వస్తుందా? వాడేదో దిష్టి మోస కేంద్రాల్లో ఆ లైట్ రేస్ వేసినట్టు పాపిస్ట్ సూప్ అమ్మ చూసింది ఏమైతుంది? ఈ కంటి పిన విధానం తెలిసిన మనం కూడా ఎట్లా ఈ దిష్టిగా అని ఇవన్నీ మనం పిల్లలకి మనం ఎదుర్కొండే వాళ్ళకి చెప్పాలి. మరి ఇది ఎట్లా ఉంది సార్? సింపుల్ థింగ్, మీరు కూడా తయారు చేయొచ్చు. స్పూన్ తీసుకోవాలి, ఈ స్పూన్ ని మధ్య కట్ చేయాలి, ఇక్కడ చివర్లో కట్ చేయాలి కొంత, ఇగో గింత కట్ చేసి దీని చివరిని కొద్దిగా ఇక్కడ మధ్యలో కట్ చేసి దీన్ని కొద్దిగా అంతా ఇట్లా ఉంచాలి. ఈ చివర దీన్ని కూడా అంతే కట్ చేసి దీన్ని కూడా చివర కొద్దిగా ఉంచాలి. ఇట్లా ఇప్పుడు యూ షేప్ వస్తుంది. ఈ మధ్యలో ఏం చేయాలి? లెవెలింగ్ పైప్ ఉంటుంది హార్డ్వేర్ షాప్ లో, మనం లెవెల్ ఆ పైప్ సన్నది తీసుకొని దానికి అటు ఇంత ముక్క తీసుకొని హాఫ్ ఇంచు ఇటు ఒక ముక్క ఇటు అటు అటు ఇరికియాలి, ఇటు ఇటు ఇరికియాలి. అయిపోయింది, రెండు జాయింట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇలా పట్టుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి, ఒక కటింగ్ ప్లేర్ పెట్టుకోండి. ఆ కటింగ్ ఈ మధ్య కట్టర్లు ఉంటాయి కదా, గేట్లే కట్ చేస్తారు. ఇదే ఉంది స్పూన్ పెట్టి కట్ చేయాలి. మనకి జాతరలో మామూలు స్పూన్లు దొరుకుతాయి కదా, అంతే స్పూన్ లేదా రూపాయికి ఇస్తారు కదా, అట్లాంటివి తీసుకోండి. 4-5 తీసుకొని కట్ చేస్తే ఏదో ఒకటి మంచిగా కట్ అవుతుంది. కట్ చేసి దీన్ని జాగ్రత్తగా బెండ్ చేయండి. ఇగో గింతే సైజ్ చూడండి ఎంత బెండ్, కొద్దిగా అంత ఎంత
హాఫ్ ఇంచ్ ఏడుందా పెద్ద ఒక 3 సెంటీమీటర్లు అంటావా 2 mm 3 mm అంతేనా సో అది కొద్దిగా ఇట్లా వంగాలి, ఇటు కొద్దిగా వంగాలి, ఈ మధ్యలో పైపు, ఇక దీన్ని ఇట్లా పెడతాం, పెట్టినరా ఇక ఇప్పుడు ఇదంతా యాక్టింగ్ చూస్తా చూడు. మీరు గట్టిగా పట్టుకుంటే స్ట్రైట్ ఉంటుంది, లూజ్ చేసినాను బిస్కెట్ అయితే ఒకేసారి ఇట్లా లూజ్ చేస్తే మళ్ళీ అది రాదు, ఇట్లా అంటే కుదరదు. ఏదో ఉందిరా ఏమైందని ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా పట్టుకొని దీన్ని ఇదంతా యాక్టింగ్ చేయాలి చిన్నగా, ఇది కూడా చిన్నగా లూజ్ చేయాలి. ఇట్లా చిన్నగా చేసి ఇటు చూపెడితే, కాకపోతే మీరు వెనకాల గుర్తు పెట్టుకోరు, ఈ వేలు ఇక్కడనే ఉండాలా, అవసరమైతే ఇక్కడ వచ్చి వేలు సరిపోతే 2 వేలు పెట్టుకోండి, కానీ ఈ వేలు ఇక్కడ ఉండాలా. వెనకాల ఈ వేలు ఉంది, వెనకాల ఉన్న వాళ్ళకి కనపడదు, ముందున్న వాళ్ళకి కనపడదు. సో అంటే ఎట్లా మోసాలు చేస్తారు, ఏమిటి జరుగుతుంది అనేది మనం అర్థం. వాళ్ళు ఏం చేస్తారు, పాస్ ఆన్ చేసేటప్పుడు అందరూ చూపెట్టేటప్పుడు మామూలు స్పూన్ ఇస్తారు, ఆర్డినరీ స్పూన్ ఇస్తారు. అట్లా 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 తిరిగి వచ్చేటప్పటికే ఇట్లా అనుకుంటా స్లైట్ ఆఫ్ హ్యాండ్ తోటి స్పూన్ మారిపోతుంది చూసేది, ఇట్లా పట్టుకొని ఇది తీసుకుంటాడు అనమాట. మనం ఏమనుకుంటాం, అప్పటిదాకా మనం చూపెట్టిన స్పూనే అనుకుంటాం ఇది, కానీ ఇది వేరే స్పూన్. ఇవి వచ్చేటప్పుడే మారుస్తుంటారు అక్కడ. సో ఇట్లాంటివన్నీ ఎలాంటి మోసాలు ఉంటాయనేది తెలుసుకున్నాం. ఓకే, చిన్న సైడ్ గాస్ పెన్సిల్ ఇక్కడ పెట్టండి.